హ్యాపీ ఉమెన్స్ డే. ఇక చూడు బొట్టు పెట్టు బొట్టు పెట్టావు కదా నువ్వు. హాయ్ చెప్పు. హ్యాపీ బొట్టు పెట్టావా? నాన్న నాకు బొట్టు, నాన్న నాకు బొట్టు ఏం పెట్టు. పెట్టాలి? బొట్టు పెట్టావా? బొట్టు పెట్టు. సరే పెడతాను. ఎక్కడికి వెళ్తున్నామంటే ఎక్కడికి వెళ్తున్నామండి? ఎక్కడ తీసుకెళ్తున్నారు? ఈరోజు ఉమెన్స్ డే కదా. టెంపుల్ కి. నా వైపు చూసి చెప్పాలి. టెంపుల్ కి అండి. ఏ టెంపుల్ కమ్మా? ఏ టెంపుల్ కి? ఏ టెంపుల్ తీసుకెళ్తున్నారు? శివ టెంపుల్ కి. అది శివుడు టెంపుల్ తీసుకెళ్తున్నారంట. చూద్దాము. చూసిన తర్వాత మీకు కూడా వీడియో షేర్ చేస్తాను. టెంపుల్ ఎలా మల్లన్న స్వామి. మల్లన్న స్వామి టెంపుల్ అంటే ఎక్కడది? అక్కడ. అక్కడ అంటే అక్కడ మా ఫ్రెండ్ వచ్చి తీసుకెళ్తాడు. అదే నాకేం తెలుసు. రికార్డ్ చేయకండి. చూడండి. చెప్పు హలో చెప్పు. హలో ఏబిసిడి చెప్పు. చెప్పు. అవి 1 2 3 చెప్పమన్నాను. ఏబిసిడీలు చెప్పమన్నాను. అప్పుడే బాయ్ చెప్పేస్తావా? హాయ్ చెప్పాలి. హాయ్ చెప్పు. హాయ్. హ్యాపీ ఉమెన్స్ డే. ఉమెన్స్ డే అనమ్మా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ రోజా కిరణ్ 2020. ఈరోజు మేము మా హస్బెండ్ వాళ్ళ కొలీగ్స్ ఫ్యామిలీస్తో కలిసి మేము మల్లన్న స్వామి టెంపుల్కి అయితే వెళ్తున్నాము. ఈ టెంపుల్ వచ్చేటప్పటికి సిద్దిపేట జిల్లాలోని కొమరవెల్లి అనే గ్రామంలో అయితే ఉన్నది. తెలంగాణలో వన్ ఆఫ్ ది ఫేమస్ టెంపుల్ అన్నమాట మల్లన్న స్వామి టెంపుల్. ఈ టెంపుల్లో మల్లన్న స్వామిని మల్లన్న లేదా మల్లికార్జున స్వామిగా అయితే పూజలు చేస్తారు. ఇతను శివుని యొక్క అవతారం. మేము శంషాబాద్ నుంచి అయితే బయలుదేరాము. శంషాబాద్ నుండి కొమరవెల్లి మల్లన్న స్వామి టెంపుల్కి అయితే 140 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది. మామూలుగా అయితే 2 అవర్స్లో వెళ్ళిపోవచ్చు, కానీ మాకు 2.5 అవర్స్ పట్టింది. ఎందుకంటే మధ్యలో ఒక హాఫ్ అన్ అవర్ టిఫిన్స్ అని చెప్పి ఆగాము. ఇప్పుడు ఇంకా టిఫిన్స్ చేయడానికి అయితే వెళ్తున్నాము. మేమందరం టిఫిన్స్ అయితే చేసేసాము. ఇప్పుడు ఇంకా జర్నీ అయితే స్టార్ట్ చేయాలి. హాయ్ హాయ్ జాస్మిన్. హ్యాపీ ఉమెన్స్ డే. హ్యాపీ ఉమెన్స్ డే. నాకు కార్ జర్నీ అస్సలు పడదు, కానీ ఈరోజు జర్నీ చూడాలి ఎలా ఉంటుందా అని చెప్పి. ఎందుకంటే కార్లో లెదర్ స్మెల్ అవి వస్తూ ఉంటాయి కదా. అలాగని అన్ని కార్లు కాదు, కొన్ని కార్లు స్మెల్ బట్టి నాకు పడదన్నమాట. వామిటింగ్స్ అయిపోవడం, కళ్ళు తిరగడం అలా జరుగుతుంది. బట్ వీళ్ళ కార్లో నాకైతే అలాంటి ప్రాబ్లం ఏమీ అనిపించలేదు. బాగానే వెళ్ళాము. ఇప్పుడు మేము వెళ్తున్న కార్ పక్కన ఒక కార్ వెళ్తుంది కదా. ఈ కార్ అయితే మా హస్బెండ్ వాళ్ళ కొలీగ్స్ వాళ్ళదే. ఇంకా మేమైతే వాళ్ళు ఫస్ట్ వెళ్తారా మేము ఫస్ట్ వెళ్తామా అన్నట్టయితే డ్రైవింగ్ అయితే చేస్తున్నారు. ఇప్పుడు ఇంకా టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇక్కడ ఒక ఆర్చ్ కనిపిస్తుంది కదా. ఇక్కడ నుంచి ఒక 8 or 9 కిలోమీటర్స్ డిస్టెన్స్ అయితే టెంపుల్ ఉంటుంది. మామూలు బస్సెస్లో గట్టా ఎవరైనా వచ్చిన వాళ్ళు ఉంటే ఇక్కడ దిగిపోతారు. ఇక్కడ నుంచి ఆటోలో మాట్లాడుకొని టెంపుల్కి అయితే వెళ్తారు. ఇక్కడ నుండి టెంపుల్కి వెళ్ళేంత వరకు ఇలా గోడల మీద దేవుడికి సంబంధించిన పెయింట్లు అయితే వేసి ఉన్నాయి. ఇంకా టెంపుల్ దగ్గరికి వెళ్తున్న కొద్దీ అక్కడ చూడండి కొండ మీద తెల్లగా ఒక రాయిలా కనిపిస్తుంది కదా. దాన్ని సూదుమాన్ గుండు అని అంటారు. అదైతే కనిపిస్తుంది మంచిగా ఇక్కడ నుంచి.
ఇప్పుడు ఇంకా టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాము. కార్ పార్కింగ్ కోసం అయితే చూస్తున్నాము. అయితే అక్కడ ఒక అతను ఉంటే కార్ పార్కింగ్ కోసం అడిగాము. అతను అన్నారు ఇక్కడ పెట్టేసుకోండి, ఒక 100 రూపీస్ అయితే ఇవ్వాలి కార్ పార్కింగ్కి అని చెప్పారు. ఇదేంటి అసలు కార్ పార్కింగ్ ప్లేస్లా లేదు, అది వాళ్ళ హౌస్ మాట. వాళ్ళ హౌస్ దగ్గర ఆడ పెట్టేసుకోమంటున్నారు, 100 రూపీస్ ఇవ్వమని చెప్తున్నారు. ఇలా కాదని చెప్పి మేము మళ్ళీ సరేలే చూద్దాము, అసలు టెంపుల్స్ దగ్గర కార్ పార్కింగ్ ప్లేస్ ఉంటుంది కదా అని చెప్పని మళ్ళీ మొత్తం తిరిగి అదే కొంచెం బ్యాక్ సైడ్ చూస్తే ఆల్రెడీ బ్యాక్ సైడ్ స్కూల్ లాగా ఏదో ఉన్నది. కార్లు అందరూ అక్కడ చాలా మంది పెట్టుకున్నారు. ఇంక మేము కూడా అక్కడ పార్కింగ్ చేసాము. జాస్విన్ అక్క, ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇది టెంపుల్ యొక్క ఎంట్రన్స్. శ్రీ మల్లికార్జున స్వామి దేవస్థానం అని అయితే ఉన్నది. అలాగే మల్లన్న స్వామి అని కూడా పిలుస్తారు. ఇంకా టెంపుల్ లోపలికి వెళ్ళడానికి వెళ్తున్న దారిలో ఈ కర్రలు అయితే కనిపించాయి. నాకు తెలిసి అవి కుకింగ్ పర్పస్ అనుకుంటా. అలాగే ఇక్కడ మీసాలు అలాంటివన్నీ అమ్ముతున్నారు, వెండివి. నాకు తెలిసి స్వామివారికి ఏమైనా ఇస్తారనుకుంటా మీసాలు అలాంటివి కొని అనుకుంటున్నాను. ఇంకా ఇది వెళ్ళే వేమాట, ఇవన్నీ షాపింగ్స్. అలాగే అక్కడ ఉండాలి అనుకుంటే రూమ్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. 1 డేకి వచ్చి రూమ్కి 500, 600 అలా ఛార్జ్ చేస్తారంట. ఇప్పుడు మీకు కొండపైన వైట్గా కనిపిస్తుంది కదా, దాన్నే సూదుమాను గుండు అంటారు. ఇది సూదుగా ఉండటం వల్ల దీన్ని సూదుమాను గుండు అంటారు. అలాగే దాని మీద ఒక త్రిశూలం అయితే ఉంటుంది. ఆ త్రిశూలంను సాక్షాత్తు మల్లన్న స్వామియే అక్కడ ప్రతిష్ఠించారని చెప్పి భక్తుల నమ్మకం అన్నమాట. అక్కడికి వెళ్ళి కూడా మొక్కుకుంటారు భక్తులందరూ. ఈ టెంపుల్ స్టోరీ ఏంటంటే, పూర్వం కొమరయ్య అనే అతను పశువులు కాసుకుంటూ ఉండేవాడంట. అతను పశువులు కాసుకుంటూ ఉండగా ఒకరోజు శివుడే మల్లన్న రూపంలో అతనికి దర్శనం ఇవ్వడం అయితే జరిగిందంట. అప్పటి నుంచి అతను ఆ రూపాన్ని గుర్తించుకొని ఒక మట్టి పుట్టమన్నుతోని ఇంకా అతని రూపాన్ని అయితే తయారు చేశారంట. ఎవరు? కొమరయ్య అన్న అతను ఆ రూపాన్ని తయారు చేశారంట. అప్పటి నుంచి ఇంకా అక్కడ కొమరవెల్లి మల్లన్న స్వామిగా అయితే దేవుణ్ణి భక్తులందరూ పూజించడం జరిగింది. ఇప్పటికీ కూడా ఆ పుట్టమన్ను అయిన మల్లన్న స్వామిని భక్తులందరూ పూజిస్తారు. ఇప్పుడు ఇంకా దేవుని మీద బంతిపూల దండలు వేయడానికి దండలు అయితే తీసుకున్నాము. ఇప్పుడు ఇంకా లోపలికైతే వెళ్తున్నాము. టెంపుల్ లోపలికి వెళ్ళిన వెంటనే మనకి ముందుగా గంగిరేని చెట్టు అయితే కనిపిస్తుంది. ఇక్కడ ఎల్లో కలర్ డ్రెస్సెస్ వేసుకున్నారు కదా, వీళ్ళని ఒగ్గు వాళ్ళు అని అంటారు. వీళ్ళు పట్నం అనేది వేస్తారు. పట్నం అంటే ఒక 5 రకాల పిండిలు ఏమో ఉంటాయి, వాటితో ముగ్గులా వేస్తారు, దాన్ని పట్నం అంటారు. అలాగే పట్నం వేసి మల్లన్న స్వామికి అయితే వివాహం చేస్తారు. ఎందుకు చేస్తారంటే ఎవరైనా మొక్కుకుంటారు కదా, వాళ్ళు మొక్కుకున్నవి తీరితే కనుక పట్నం వేస్తామని చెప్పి మొక్కుకుంటారు అన్నమాట. పట్నం అంటే అదే మల్లన్న స్వామి పెళ్లి చేస్తామని చెప్పి. ఇంకా ఇది ఎక్కడ చేస్తారంటే ఈ గంగిరేయి చెట్టు ఉన్నది కదా, దాని ఎదురుగానే పట్నాలు అవన్నీ వేసి చేస్తారన్నమాట మల్లన్న స్వామి వివాహం అయితే. ఇక్కడ ఇంకా గంగిరేయి చెట్టు కనిపిస్తుంది కదా, భక్తులు తమ కోరికలను కోరుకొని ఆ గంగిరేయి చెట్టు మీదకైతే ఈ బంతిపూల దండలను అయితే వేస్తారు. ఈ దండలు పడిపోకుండా ఉంటే మన కోరికలు నెరవేరుతాయని ఇక్కడ భక్తుల నమ్మకం అన్నమాట. అలాగే చాలా మంది మొక్కుకుంటారు కదా, అలా మొక్కుకున్న వాళ్ళందరూ ముడుపులు ఇవన్నీ గంగిరేయి చెట్టుకైతే కడతారు. ఇక్కడ మనం ఏదైనా టెంపుల్కి వెళ్తే మ్యాక్సిమం బొట్టు కింద ఏం పెడితే సింధూరం కుంకుమ పెడతారు. కానీ ఇక్కడైతే బొట్టు కింద బండారిని పెడతారు. బండారి అంటే పసుపుని మన నుదుటి మీద బొట్టుగా పెడతారు. ఏ టెంపుల్లో ఇంకా ఆ విధంగా పెట్టారు. ఒక మల్లన్న స్వామి టెంపుల్లోనే మనకి పసుపుని బొట్టులాగా అయితే పెడతారు. ఇప్పుడు ఇంకా మేము గంగిరేయి చెట్టు దగ్గర అయితే కొన్ని పిక్స్ అయితే తీసుకుంటున్నాము. అలాగే గంగిరేయి చుట్టూరు ఒక 3 సార్లు అయితే ప్రదక్షిణం కూడా చేసాము. ఇప్పుడు మేము దర్శనానికి అయితే వెళ్తున్నాము. ఈ టెంపుల్లో వెడ్నెస్డే, సండే ఫుల్ రష్గా ఉంటుంది. మ్యాక్సిమం సండే అయితే ఇంకా చెప్పక్కర్లేదు. దర్శనం అవటానికి ఈజీగా ఒక 6 అవర్స్ 5 అవర్స్ టైం అయితే కంపల్సరీ పెడుతుంది. చాలా రష్గా ఉంటుంది టెంపుల్. ఎవ్రీ సండే చాలా రష్గా ఉంటుంది. మేమైతే సాటర్డే రోజు అయితే వెళ్ళాము.
మా దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. దేవుని దర్శనం అయితే చాలా బాగా జరిగింది. అందులో ఫస్ట్ టైం నేను మల్లన్న స్వామిని చూడటం, ఒకేసారి చూసిన వెంటనే అయితే ఒళ్ళు జలధరించినట్టు అయింది. ఎందుకంటే అవతారం, మల్లన్న స్వామి అవతారం చాలా గంభీరంగా అయితే ఉన్నది. ఇంక మేము ఇక్కడ కూర్చొని కొంతసేపు మాట్లాడుకుంటున్నాము. అలాగే మా హస్బెండ్ వాళ్ళ కొలీగ్ని అయితే స్టోరీ అడుగుతుంది అనమాట, ఈ టెంపుల్ యొక్క స్టోరీ చెప్పు అని చెప్పి. ఇంకా తనైతే స్టోరీ చెప్తున్నారు. మా బాబు అయితే వాళ్ళతో బాగా కలిసిపోయాడు. అన్న అక్క అనుకుంటూ వాళ్ళ దగ్గర ఎక్కువగా ఉండేవాడు. టెంపుల్ దగ్గర కోతులు అయితే చాలా ఉన్నాయి. దర్శనం కంప్లీట్ అయిపోయాక ఇక్కడ కొబ్బరికాయలు ఇస్తే వాళ్ళే కొబ్బరికాయలను అయితే కొట్టేస్తారు. ఇంకా మేము ఇప్పుడు టెంపుల్ బయటకి అయితే వెళ్తున్నాము. టెంపుల్ బయటకు వచ్చేసాక ప్రసాదం కౌంటర్లు అయితే ఉంటాయి. ఇక్కడ మనం ప్రసాదం అయితే కొనుక్కోవచ్చు. ఇంక ఇక్కడ దేవుని ఊరేగింపు ఏంటో జరుగుతుంది. వీళ్ళు డిఫరెంట్గా రెడీ అయ్యారు. మల్లన్న స్వామి ఊరేగింపు అయితే ఈ విధంగానే ఉంటుంది అనుకుంటా. నేను మరి ఫస్ట్ టైం చూడడం ఈ టెంపుల్ దగ్గర. మల్లన్న స్వామి టెంపుల్ గోపురం అయితే ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ మనం షాపింగ్ చేయడానికి చాలా షాప్స్ ఉంటాయి. జ్యువెలరీ ఐటమ్స్, అలాగే దేవునికి సంబంధించినవన్నీ ఉంటాయి. ఇక్కడ ఇంకా మాతో పాటు వచ్చిన వాళ్ళు ఫోటో ఫ్రేమ్ తీసుకుందామని అయితే చూస్తున్నారు. 50 రూపీస్ నుంచి స్టార్టింగ్ ఉన్నాయి ఇక్కడ ఫోటో ఫ్రేమ్స్, అవి దేవుడికి సంబంధించినవి. ఇప్పుడు ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది మల్లన్న స్వామి ఫోటోషూట్కి సంబంధించింది అనమాట. మనం అక్కడికి వెళ్ళి ఫొటోస్ దిగితే వాళ్ళు వితిన్ 5 సెకండ్స్, అదే ఒక 5 మినిట్స్లో మనకు ఫొటోస్ అయితే ఇస్తారు. మల్లన్న స్వామి దగ్గర దిగినట్టు వాళ్ళు ఫోటో తీసి అయితే మనకి ఇస్తారు. అలాగే మీకు ఇక్కడ కుండలు కనిపించాయి కదా, ఇక్కడ బోనాలు సమర్పించే వాళ్ళు ఎవరైనా ఉంటే అక్కడ కుండలు కొనుక్కొని ఆ కుండల్లో బోనాలు అయితే సమర్పిస్తారు. మల్లన్న స్వామి టెంపుల్కి దగ్గరలోనే రేణుక ఎల్లమ్మ తల్లి టెంపుల్ అయితే ఉంటుంది. ఇంకా ఇప్పుడు మేము ఆ టెంపుల్కి అయితే వెళ్తున్నాము. ఇక్కడ కూడా అమ్మవారి దర్శనం బాగా జరిగింది. ఇంకా రిటర్న్ అయితే బయలుదేరుతున్నాము. రేణుక ఎల్లమ్మ తల్లి టెంపుల్ దగ్గర నుంచి కిందకి దిగుతుంటే, కొండ కిందకి దిగుతుంటే వ్యూ అయితే చాలా బాగుంది. చూడండి ఎంత బాగుందో అసలు పైనుంచి కింద దిగుతున్నప్పుడు. మేము టెంపుల్కి వెళ్ళిన రోజైతే ఎండ చాలా ఎక్కువగా ఉన్నది. ఇంకా మధ్యలో ఇంకా ఈ చెరుకు రసం బండి కనిపిస్తే ఇంకే అందరం అక్కడ చెరుకు రసం అయితే తాగాము. ఇప్పుడు ఇంకా కొండపోచమ్మ తల్లి టెంపుల్కి అయితే వెళ్తున్నాము. కొండపోచమ్మ ఎవరు అంటే మల్లన్న స్వామి వాళ్ళ అక్క మాట. మల్లన్న స్వామి దర్శించుకున్న ప్రతి ఒక్కరూ కొండపోచమ్మ తల్లికి వెళ్ళి దండం పెట్టుకొని అయితే వెళ్తారు. ఇప్పుడు ఇంకా టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాము. కార్ పార్కింగ్ చేయడానికి అయితే వెళ్తున్నాము. టెంపుల్ ఎంట్రన్స్ అయితే ఈ విధంగా ఉంటుంది. ఇంకా మేము టెంపుల్ ఎంట్రీ ఇచ్చిన వెంటనే బయట అయితే ఎవరో మొక్కుకున్నట్టున్నారు. అక్కడ బయట రాయి రూపంలో అమ్మవారు అయితే ఉన్నారు. ఇంకా అక్కడ వాళ్ళు ఆ అమ్మవారి మీద అయితే కళ్ళు పోస్తున్నారు. అలాగే కోడి మీద కూడా కళ్ళు పోసారు.
మాకు ఇక్కడ అమ్మవారి దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. కంప్లీట్ అయిపోయి బయటకు వచ్చేసాక కోతులు అయితే ఇక్కడ చాలా కోతులు ఉన్నాయి. ఇక్కడ చూసిన ఈ 2 టెంపుల్స్లో దర్శనాలు అయితే చాలా బాగా జరిగాయి మాకు. మీకు వెనకాతలో ఒక పాప కనిపిస్తుంది కదా, ఆ పాప అయితే అసలు మా బాబుని వదిలేదు కాదు, చాలా ఫ్రెండ్లీగా అయితే కలిసిపోయింది. బాబుని నేను ఎత్తుకుంటా, నాకు ఇచ్చేయండి ఆంటీ అనేది, ఇంకా అస్తమానం తనే ఎత్తుకునేది. నాకైతే కొంచెం ప్రెజర్ అయితే తగ్గింది అనిపించింది బాబు విషయంలోని. ఇంకా మా జాస్మిన్ కూడా అంత అక్క అక్క అనుకుంటూ తనతోనే ఉండేవాడు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో ఎక్కడితో అయితే క్లోజ్ చేస్తున్నాను. వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.